హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ గీతాంజలి రెడ్డి. నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే అబ్బాయిలు వర్సెస్ అమ్మాయిలు. అబ్బాయిలు ఎలా ఉన్నారు, అమ్మాయిలు ఎలా ఉన్నారు ఈ కాలంలో అని ఒక టాపిక్ మాట్లాడుకున్నాము. నేను ఒక అబ్బాయి గురించి చెప్తాను అండ్ ఒక అమ్మాయి గురించి చెప్తాను. ఫస్ట్ మనం అమ్మాయిలం కాబట్టి అమ్మాయిలు మంచోళ్ళు అని మనం అనుకుంటాం కాబట్టి ఫస్ట్ అమ్మాయి గురించే చెప్తాను. కానీ నేను అమ్మాయిల సైడు మాట్లాడట్లేదు, అబ్బాయిల సైడు మాట్లాడట్లేదు. ఇదంతా విన్న తర్వాత మీరే ఒక ఒపీనియన్కి రండి. ఓకే, ఫస్ట్ టాపిక్ వచ్చి ఒక అమ్మాయి గురించి మాట్లాడదాం. ఆ అమ్మాయి ఏజ్ ఇప్పుడు ఒక 35 ఇయర్స్ ఉంటాయి. ఆ అమ్మాయికి ఒక 20 ఇయర్స్ ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది. దానికి ముందరే ఆ అమ్మాయికి చాలా లవ్ అఫైర్స్ ఉన్నాయి. దాని తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 2 monthsకే ఇంకొక అబ్బాయితో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు. దాని తర్వాత ఒక 2 years అలాగా జాబ్ చేస్తూ ఆ జాబ్ చేసే టైంలోనే ఒక అబ్బాయిని అంటే మ్యారేజ్ అయిన అబ్బాయితో తిరుగుతూ ఉండేది. వాళ్ళ వైఫ్కి ఈ అమ్మాయికి గొడవలు అయ్యి ఈ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసి ఆ అబ్బాయి కూడా సూసైడ్ అటెంప్ట్ చేసి ఇదంతా జరిగింది. దాని తర్వాత ఇద్దరు విడిపోయారు. దీని తర్వాత ఇంకా 6 months అలా ఉండి ఇంకొక మ్యారేజ్ చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి మారింది అనుకుంటున్నారా, లేకపోతే అలాగే ఉంది అనుకుంటున్నారా? ఇది రియల్ స్టోరీ అండి. రియల్గా నేను చూసిన స్టోరీనే చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఆ అమ్మాయి చేసేది ఏంటి అంటే ఒక అబ్బాయితో ఉంటుంది ఇప్పుడు కూడా రిలేషన్స్. వాళ్ళ హస్బెండ్కి తెలుసా తెలియదా అనే విషయం ఫైనల్గా తెలియదు నాకు కూడా. ఓకే, ఒక అబ్బాయితో రిలేషన్లో ఉంటుంది. ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి 5 years డిఫరెన్స్ వరకు ఉంటుంది. ఆ అబ్బాయి అన్మ్యారీడ్. ఆ అబ్బాయి సిన్సియర్గా ఈ అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయికి కావాల్సిన ప్రతి వస్తువు ఆ అబ్బాయే కొనిస్తాడు. వారానికి 5 days షికార్కి వెళ్తారు. వాళ్ళ హస్బెండ్ వేరే ఊరికి వెళ్ళగానే ఈ అమ్మాయి వాళ్ళ అపార్ట్మెంట్లో ఆ అబ్బాయి ఉంటాడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ అబ్బాయి ఈ అమ్మాయికి చేస్తాడు. కానీ ఫోన్ కూడా ఆ అబ్బాయి కొనిచ్చాడు ఈ అమ్మాయికి. ఇయర్లీ ఒక ఫోన్ అయితే తీసుకుంటుంది. ఇయర్ అయితే iPhone 15 Max ఇచ్చాడు. ఓకే, బాగానే జరుగుతుంది అనే టైంలో ఆ అబ్బాయి ఒకరోజు ఈ అమ్మాయి ఇంట్లో ఉన్న టైంలో ఆ అమ్మాయి దగ్గర అయితే 3 phones ఉన్నాయి. ఈ అబ్బాయికి వచ్చింది మాత్రం ఒకే ఒక నంబరు, ఒకే ఒక ఫోన్ తెలుసు. దాంట్లో ఎక్కువగా ఓన్లీ అమ్మాయిల ఫ్రెండ్స్తో ఈ అబ్బాయితో మాత్రం మాట్లాడుతున్నాము. ఆ అబ్బాయితో వెళ్ళినప్పుడు అమ్మాయిలు కానీ లేకపోతే ఈ అబ్బాయి కానీ ఫోన్ చేస్తే వెళ్తుంది, లేకపోతే ఇంకెవరి కాల్స్ రావు. ఓకే, మంచిది అనుకుంటూ నమ్ముకుంటూ ఉన్నాడు. దాని తర్వాత ఒకరోజు ఈ అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఇంకో 2 phones కూడా చూసేశాడు అనుకోకుండా. దాంట్లో ఆల్రెడీ ఒక 10 members వరకు అబ్బాయిల్ని మెయింటైన్ చేస్తుంది. 10 members అంటే తక్కువ. ఈ మధ్య వింటున్నాం కదా 50 పెళ్ళిళ్ళు చేసుకుంది ఒక ఆవిడ అని. ఆవిడైనా డబ్బు కోసం మాత్రమే చేసుకుంది. కానీ ఈ అమ్మాయి వాళ్ళతో ఎమోషన్స్తో ఆడుకుంటుంది. ఈ అబ్బాయి 8 years నుంచి ఉండే ఈ అబ్బాయి ఎమోషనల్గా ఈ అమ్మాయి కనెక్ట్ అయిపోయాడు. ఈ అమ్మాయి ఒక్కరోజు మెసేజ్ చేయకపోయినా, ఒక్కరోజు కాల్ చేయకపోయినా చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఆ ఫోన్లో ఉండే ఇంకో 10 members వాళ్ళ పరిస్థితి మనకు తెలియదు. ఈ అబ్బాయి సైడ్ నుంచి మనం విన్నప్పుడు ఈ అబ్బాయి బాధ అయితే అర్థమవుతుంది. ఇంకో 10 membersని గిఫ్ట్ల కోసమో ఫిజికల్ కోసమో ఎవరి దగ్గరైనా ఒకటే కదా ఉంటుంది. ఇంతమంది అవసరమా? ఇంతమంది జీవితాలతో ఆడుకోవడం అవసరమా? మరి ఇంతగా ఉన్నారా అమ్మాయిలు? ఎవరికైనా ఒక మనసు అనేది ఉంటుంది కదా, వాళ్ళని నమ్ముకుని ఉంటారు కదా. వాళ్ళు తప్పు చేస్తున్నారంటే మన ఫీలింగ్ ఎలా ఉంటుందో అర్థమవుతుందా వీళ్ళకి? ఆ అబ్బాయికి అమ్మాయికి గొడవ అయినప్పుడు ఎప్పుడైనా 10 రోజులైనా నెల రోజులైనా ఆ అబ్బాయి మెసేజ్ కాల్ చేస్తేనే ఆ అమ్మాయి మాట్లాడుతుంది. లేకపోతే ఆ అమ్మాయికి ఏమవసరం? ఇంకో 10 మంది ఉన్నారు. ఈ అమ్మాయికి ఫీలింగ్స్ కూడా ఉండవు. ఓన్లీ అవసరానికి మాత్రమే వాడుకుంటుంది. షికారులు తిరగడానికి, ఆ అబ్బాయి ఇచ్చే గిఫ్ట్లు తీసుకోవడానికి, ఆ అబ్బాయి ఇచ్చే మనీ తీసుకోవడానికి. 8 years నుంచి జాబ్ చేస్తూ ఆ అమౌంట్ మొత్తం ఈఎంఐకే పెడుతున్నాడు. హ్యాపీగా తీసుకుంటుంది. అయినా నాకు ఒకటి అర్థం కాదు, వీళ్ళ హస్బెండ్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ ఫోన్ నీకు ఎక్కడి నుంచి వస్తుంది, గిఫ్ట్స్ నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ మనీ నీకు ఎక్కడి నుంచి వస్తుంది అని ఒక్కసారైనా వాళ్ళ హస్బెండ్ అడగలేదా? అంటే ఈ అమ్మాయిని వదిలేశాడా ఫైనల్గా? లేకపోతే ఇక 10 మంది దగ్గరికి వెళ్ళేసి సంపాదించుకుని రా అని చెప్తున్నారు? లేకపోతే హస్బెండ్కి తెలియకుండానే మెయింటైన్ చేస్తున్నారు? నాకైతే ఏం అర్థం కాలేదు ఈ స్టోరీ విన్న తర్వాత. ఆ అబ్బాయి సైడ్ నుంచి ఏడుస్తూ చెప్పుకుంటున్నాడు, 8 years నుంచి ఈ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఈ అమ్మాయి కూడా అలాగే ఒకరోజు గొడవ వేసింది, నువ్వు ఎంతమందితో ఉంటున్నావో నాకేం తెలుసు అని. ఆ అబ్బాయి దగ్గర ఉండే ఫోను ఆ అమ్మాయి దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాడు. వారం తర్వాత వచ్చి చూసుకుంటే అబ్బాయిలు మాత్రం ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తున్నారు. అమ్మాయి కాంటాక్ట్ కూడా ఉండదు. ఆ అబ్బాయికి మంత్లీ 70,000 శాలరీ అండ్
5'9" హైట్ ఉంటాడు, చూడడానికి చాలా బాగుంటాడు హీరో. అంటే ఈ అమ్మాయి తప్పితే ఇంకెవరు దొరకలేదా? మనసుకు నచ్చింది అయితే ఆ అమ్మాయి. అందుకే ఆ అమ్మాయి కోసం ప్రాణాలు ఇయడానికైనా రెడీగా ఉన్నాడు. ఇలాంటివి అర్థం చేసుకోకుండా అలాంటి దొరకాలంటే కూడా చాలా అదృష్టం ఉండాలి. అది అందరికి దొరకదు. ఆ అమ్మాయికి దొరికింది. మిగతా 10 మందితో ఏం పని? ఈ అబ్బాయితో అయినా ఉండొచ్చు కదా. అక్కడ హస్బెండ్ని మోసం చేసింది, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన ఈ అబ్బాయిని మోసం చేసింది. ఆ 10 మందిని కూడా అలాగే మోసం చేసి ఉంటుంది. ఆ 10 మందికి ఈ అబ్బాయి కాల్ చేసి మీరెవరు ఏంటి ఇదంతా కనుక్కోలేడు కదా. వాళ్ళిద్దరిది ఒకే ఊరు. ఆ అమ్మాయితో ఎవరైనా మాట్లాడుతుంటే ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు, నాకు తెలియకుండా ఎందుకు బయటకు వచ్చావు, ఇవన్నీ అడుగుతుంటే నా మీదే డౌట్ పడతావా, నువ్వెన్ని చేస్తున్నావో అంటుంది. ఆ అబ్బాయి ఎన్నో చేసేవాడైతే ఈ అమ్మాయి మీద ప్రాణాలు ఎందుకు పెట్టుకున్నాడు? ఈ అమ్మాయి లాగే ఫోన్ చేయకపోయినా మెసేజ్ చేయకపోయినా కామ్గా ఉండేవాడు కదా. వెతుక్కుంటూ వస్తాడు. ఈ అమ్మాయి నంబర్స్ అన్ని బ్లాక్ చేస్తుంది. వెతుక్కుంటూ ఇంటికి వస్తాడు. వాళ్ళ ఇంట్లో ఉండే ఇంకో అమ్మాయితో మాట్లాడి అన్బ్లాక్ చేయించుకుంటాడు. లేకపోతే ఇంటికి వస్తాడు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు ఎప్పుడు మోసం చేయొద్దు. అది అందరికైతే దొరకదు, కొంతమందికే దొరుకుతుంది. నిజంగా కావాలనుకున్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళు దొరకరండి. ఇలాంటి వాళ్ళకి మాత్రమే ట్రూ లవర్స్ దొరుకుతారు. వీళ్ళు మోసం చేసుకుంటూ బతుకుతుంటారు. అయినా వీళ్ళకి కూడా ఎక్కడికక్కడ దేవుడు చూపిస్తాడు, కానీ దానికి టైం పడుతుంది. ఓకే, ఇంకా ఇప్పుడు ఒక అబ్బాయి గురించి చెప్తాను. ఇక్కడ అమ్మాయిదే తప్పు అనుకోవచ్చు. అది ఎలాగంటే ఆ అమ్మాయి మ్యారీడ్, ఆ అబ్బాయి కూడా అన్మ్యారీడ్. ఇది కూడా అమ్మాయి స్టోరీ లాగే ఉంటుందండి. కాకపోతే ఇక్కడ ఆ అబ్బాయిది తప్పు ఉంటుంది. ఇది ఎలా అంటే ఒక అమ్మాయి ఉంటుంది. ఆల్రెడీ ఆ అమ్మాయికి మ్యారేజ్ అయ్యి 13 years అయిపోయింది. తర్వాత చూడడానికి బాగుంటుంది, 20 years లాగే కనిపిస్తుంది. ఈ అబ్బాయి వచ్చి అన్మ్యారీడ్. తర్వాత వీళ్ళకి పరిచయం అయింది. ఈ అమ్మాయి ఫోన్కి మెసేజ్ పెడుతూ ఉంటే ఎప్పటికప్పుడు కనెక్ట్ అయిపోయారు. ఈ అమ్మాయికి ఇప్పటి వరకు ఎవ్వరు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ చిల్డ్రన్స్ తప్పితే ఎవరితో మాట్లాడింది లేదు. ఇలా ఫ్రెండ్లీగా నార్మల్ టాక్ బయట వాళ్ళతో మాట్లాడుకోవడం అలా జరుగుతుండేది. ఈ అమ్మాయి ఇలా ఫోన్లో కనెక్ట్ అయ్యి చాటింగ్ చేస్తూ ఉండేసరికి ఈ అమ్మాయి కనెక్ట్ అయిపోయింది. ఈ అమ్మాయి ఇంట్రోవర్ట్, ఓన్లీ చాటింగ్లో అయితేనే మాట్లాడగలడు. ఇంతకుముందు ఎవరు ఈ అమ్మాయితో చాటింగ్ కూడా చేయలేదు. అందుకని ఆ చాటింగ్తో ఈ అబ్బాయితో కనెక్ట్ అయిపోయింది. ఎవరు కనెక్ట్ కాలేదు ఇప్పటి వరకు అంటే ఆ అమ్మాయి బాగాలేదు అని కాదు, అంత ఛాన్స్ ఆ అమ్మాయి ఇవ్వలేదు. చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. అలా కనెక్ట్ అయిపోయారు. కానీ ఈ అమ్మాయి నమ్ముతూ వచ్చింది. ఆ రోజు ఒక 10 నిమిషాలు అలా చాట్ చేస్తూ ఆ అమ్మాయి డీప్ లవ్లోకి వెళ్ళిపోయింది ఆ అబ్బాయితో. ఆ అబ్బాయి మాత్రం ఈ అమ్మాయికి ఒక 10 నిమిషాలు టైం ఇవ్వడం, ఈ అమ్మాయి దగ్గర అమౌంట్ తీసుకోవడము. ఆ అబ్బాయి 30 మెంబర్స్తో ఎట్ ఏ టైం ఉండేవాడు. ఉండడం అంటే రిలేషన్లో ఉండేవాడు. వాళ్ళందరికీ ఏ టైంలో ఎలా చాటింగ్ చేసేవాడు, ఏ టైంలో కాల్స్ చేసేవాడు, అసలు ఎలా మెయింటైన్ చేసేవాడు అనే విషయం మాత్రం తెలియదు. ఇలా 2 సంవత్సరాల రిలేషన్లో ఎన్నో అబద్ధాలు ఆ అబ్బాయివి, ఎన్నో మోసాలు, ఎన్నెన్నో ఈ అమ్మాయికి స్టార్టింగ్ నుంచి తెలుసు. కానీ ఆ అబ్బాయిని వదిలేయలేక ఆ అబ్బాయిని ప్రాణం కంటే ఎక్కువ లవ్ చేసింది. ఇంకెలా వదిలేయాలో అర్థం కాలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ అబ్బాయిని అడుగుతుంది, నువ్వు ఎంతమందితో ఉంటావు, మారు, నాతో ఒక్కదానితోనే ఉండు, నన్ను చూసుకో, నేను నిన్ను చూసుకుంటాను అని అడుగుతుంది. కానీ ఆ అబ్బాయికి ఎందుకు ఎక్కుతుంది? 30 మెంబర్స్తో ఉండే వాళ్ళకి ఈ అమ్మాయి ఒక్కటిలో ఎలా అర్థమవుతుంది? ఈ అమ్మాయి ఆ అబ్బాయిని తల్లిలాగే చూసుకున్నది. కానీ ఆ అబ్బాయికి అవేం పట్టలేదు. ఈ అమ్మాయి వేసిన అమౌంట్తో ఆ 30 మెంబర్స్ అమ్మాయిల్ని మెయింటైన్ చేశాడు. వాళ్ళలో కొంతమంది కూడా ఈ అబ్బాయికి గిఫ్ట్స్ అవన్నీ ఇచ్చుండొచ్చు. అది ఈ అమ్మాయికి తెలీదు. కానీ చాలా మందితో ఉంటున్నాడని తెలుసు. కానీ లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఉండేది 30 మెంబర్స్తో, నువ్వు ఉన్నప్పటి నుంచి ఈ 2 years నుంచి నా లైఫ్లో 30 మెంబర్స్ ఉన్నారు అని చెప్పాడు. ఆ మాట విన్న తర్వాత ఆ అమ్మాయి గుండె అయితే పగిలిపోతుంది కదా. మరి ఇంత మోసం చేయాలనా? అయినా ఒక్క అబ్బాయి 30 మనుషులతో ఉండడం ఎలా కుదురుతుంది? అంటే అమ్మాయిలు ఇంత వీక్ హార్టా? తిన్నావా అని అడగంగానే ఒక్కరోజు కేరింగ్ చూపించగానే ఈ అబ్బాయి దగ్గర కేరింగ్ కూడా ఉండేది కాదు, ఓన్లీ చాటింగ్. ఈ అమ్మాయి ఇంట్రోవర్ట్ కాబట్టి కనెక్ట్ అయిపోయింది. కానీ ఆ మిగతా 30 మెంబర్స్ ఎలా కనెక్ట్ అయ్యారు? వాళ్ళు ఒకరిద్దరు ఉండుంటారేమో ఇంట్రోవర్ట్గా, వాళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారు? మరి ఇంత మోసం చేయాలనా? 30 మందితో ఏం చేస్తారు? కానీ కాల్స్ ఎక్కువ ఉండేటివి కాదు. ఈ అమ్మాయి ఎప్పుడు ఈ 2 yearsలో ఒక 4-5 times కాల్ చేసి ఉంటుంది. అప్పుడు ఆ అబ్బాయి వెయిటింగే వచ్చేది. కానీ నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడను, ఎవరితో చాటింగ్ చేయనని చెప్పుకునేవాడు. మరి ఇలా ఉంటారా మనుషులు? ఈ అబ్బాయి కూడా ఆ అమ్మాయి ఇచ్చే గిఫ్ట్స్ తీసుకెళ్తాడు, ఆ అమ్మాయి వేసే మనీతో ఇంట్లోకి అన్నీ తీసుకెళ్తాడు. వాళ్ళ అమ్మ అడగదా, నీకు ఎక్కడవిరా ఇవన్నీ, నువ్వు పని పాట చేయట్లేదు కదా, తిరుగుతున్నావు అని అడగదా? అంటే వాళ్ళమ్మ కూడా వదిలేసిందా? నువ్వెంతమందితో అయినా తిరుగు, అమౌంట్ తీసుకొచ్చి నాకు పెట్టు అని అమ్మ వదిలేసిందా? ఇలా కూడా ఉంటారా?
మనం ఏ వస్తువైనా ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టినప్పుడు దీనికి అమౌంట్ ఎక్కడిది, ఇది ఎంత, ఇది ఏ వస్తువు అని అయితే చూస్తాం కదా. ఏం మనుషులో ఎలా ఉన్నారో ఈ కాలంలో. అమ్మాయిలు ఇలాగే ఉన్నారు, అబ్బాయిలు ఇలాగే ఉన్నారు. ఈ అమ్మాయి అయినా నటిస్తూ ఆ అబ్బాయితో ప్రేమగా మాట్లాడినాం. ఈ అబ్బాయి మాత్రం ఈ అమ్మాయితో ఎప్పుడు ప్రేమగా మాట్లాడింది లేదు. అసలు ఆ 30 మందిలో ఎవరి మీద ప్రేమ చూపిస్తాడు? లాస్ట్ అండ్ ఫైనల్ గా నీ మీద నాకు లవ్ లేదు, ఓన్లీ ఇష్టం, ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో. ఈ 2 సంవత్సరాలకి 700 చేంజ్ డేస్లో ఆ అమ్మాయితో ఒక 70 డేస్ చాట్లో మాట్లాడుంటాడు. అది కూడా 5 minutes 10 minutes, అది కూడా ఎక్కువ గొడవలే అయి ఉంటాయి. ఇన్ని రోజులకు నేను గుర్తొచ్చానా అని ఈ అమ్మాయికి ఉండేది ఆ ఒక్క అబ్బాయి ఏదైనా చెప్పుకోవడానికి. ప్రతిదీ ఈ అమ్మాయి ఆ అబ్బాయితో చెప్పుకోవాలనుకునేది, కానీ ఆ అబ్బాయికి వినే టైం లేదు, వినాలనే ఇంట్రెస్ట్ లేదు. ఏం చెప్పుకుంటారు? ఆ అమ్మాయిల హార్ట్ వీకే, కానీ మరి ఇంత మోసం చేయడం అయితే అవ్వదు కదా. అందుకే అబ్బాయిలైనా అమ్మాయిలైనా కేర్ఫుల్గా ఉండండి. ఈ కాలంలో 100కి 90 మంది ఇలాగే ఉన్నారు. వాడుకోవడానికి అవసరాల కోసం చేసేవాళ్ళు, రియల్గా అయితే లేరు. ఒకవేళ వీళ్ళిద్దరిలాగా, ఈ అబ్బాయిలాగా ఈ అమ్మాయిలాగా రియల్గా ఉండే వాళ్ళు ఉన్నా వారికి దొరికే వాళ్ళు మాత్రం ఫేక్ వాళ్ళు. రియల్ లవర్స్కి రియల్గా లవ్ చేసే వాళ్ళు దొరకరు, ఫేక్ లవర్స్కి రియల్గా లవ్ చేసే వాళ్ళే దొరుకుతారు. దాన్ని అదృష్టం అనాలన్నా దురదృష్టం అనాలన్నా కూడా తెలియదు. మీరైతే ఇలా ఎప్పటికీ మోసపోవద్దండి. తప్పు మాత్రం అస్సలు చేయొద్దు. మీ భర్త చూపించే ప్రేమ మీకు కనిపించకపోవచ్చు, కానీ వాళ్ళకి మీ మీద అయితే ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. అక్కడ భర్త చూపించే ప్రేమలో ఏముందో లేదో తెలియదు, కానీ ఈ అమ్మాయి ఓన్లీ ఇంట్రోవర్ట్ కావడం వల్ల ఇలా జరిగింది. కానీ ఓకే, అదర్వైజ్ ఏం జరిగిందో తెలియదు. కానీ భర్తల్ని వదిలేసి భార్యలను వదిలేసి వేరే వాళ్ళ మోజులో మాత్రం పడద్దు. అవి మొత్తం ఫేకే ఉంటాయి. ఫైనల్గా ఫ్యామిలీలు విచ్ఛిన్నం అయిపోయి వాళ్ళ చిల్డ్రన్స్ ఏం చేయాలో అర్థం కాక, ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకక ఆత్మహత్యలు చేసుకున్న టైమ్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని మీరైతే ప్రోత్సహించొద్దు. మీరైతే జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎటు సైడ్ అయినా ఇలాంటి ఫేక్ వాళ్ళే ఉన్నారు 90%. ఓకే, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. వీక్లీ వెడ్నెస్డే అండ్ సాటర్డే వీడియోస్ పెడతాను. నా వీడియోస్ అవి చూడండి. అప్పుడప్పుడు షార్ట్స్ పెడతాను, అవి చూడండి. ఓకే, నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.